హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజేంద్ర ప్రసాద్ తన చిన్న కూతురుకు పెళ్లి ఖాయమైతే చేస్తారు. ఇక వారం రోజుల్లో పెళ్లి అని పార్వతి తెగ సంబరపడిపోతూ ఉంటుంది. అయితే ఈ పెళ్లి అడ్డు పెట్టుకొని అవని మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అసలు అవని ఈ ఇంట్లోకి రావటం కాదు కదా, పెళ్లి కూతురు మీద కానీ పెళ్లి మండపం మీద కానీ అవని లాంటి వాళ్ళ నీడ కూడా పడటానికి వీల్లేదు అని చెప్పేసి పార్వతి అయితే గట్టిగానే నిర్ణయం తీసుకుంటుంది. కానీ చివరాఖరకు పార్వతి మన అవని దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు చిన్నదానివైపోయావు, లేకపోతే నీ కాళ్ళు పట్టుకొని మరీ క్షమాపణ కోరేదాన్ని అని చెప్పేసి జీవి చేతులు కాదు కాళ్ళు అనుకో అని కన్నీళ్లు పెట్టుకుంటూ బోరు బోరున అవనికి క్షమాపణ చెప్తూ ఉంటుంది. ఇంతకాలం నీ మంచితనం నీ గొప్పతనం తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించమ్మా పెద్ద మనసు చేసుకొని అని చెప్పేసి పార్వతి కన్నీరు మున్నీరైపోతూ ఉంటుంది. ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను, కూతురు పెళ్లిలో అవని లాంటి వాళ్ళ చేత అక్షింతలే వేయించను అనుకున్న పార్వతి సడన్గా అవని గొప్పతనం ఏ రకంగా తెలుసుకుంది అన్నది ఈ వీడియోని చివరి దాకా చూస్తే పూర్తిగా అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మదర్స్ డే కావటంతో ఆరాధ్య వాళ్ళ నాన్నకు ఫోన్ తీసుకొని దయాకర్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక అవని తన కూతురు హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని చెప్పటంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ, అమ్మా నాకు ఇక్కడ ఉండబుద్ధి కావటం లేదమ్మా, నువ్వు నన్ను ఇక్కడ వదిలేసి అక్కడ ఎలా ఉన్నావమ్మా, నువ్వు నన్ను తీసుకొని వెళ్ళిపో, లేకపోతే నువ్వైనా ఇక్కడికి వచ్చేసేయి, అంతేకాని నువ్వక్కడ నేనిక్కడ ఉండటానికి నా మనసు ఒప్పుకోవటం లేదమ్మా అని అంటూ ఉంటే, వస్తానమ్మా తప్పకుండా వస్తాను, అప్పటిదాకా నాన్న చెప్పిన మాట వినాలి, మొన్న నేను వస్తానని నీకు చెప్పానా, అయినా కూడా వచ్చాను కదా, ఈసారి కూడా తప్పకుండా వస్తాను అని చెప్పేసి, ఏవండి ఆరాధ్య పాలు తాగిందా అని అంటూ ఉంటే, తాగలేదు, ఎంత చెప్పినప్పటికీ కూడా వినటం లేదు అని అనగానే, ముందు మీరు వెళ్ళి పాలు తీసుకొని రండి అని చెప్పేసి వీడియో కాల్లో చెప్పడంతో ఇక వెంటనే పాలైతే తీసుకొని వస్తాడు అక్షయ్. ఆ తర్వాత పాలు తాగిపిస్తూ ఆరాధ్యకు బోలెడు కథలు పాటలు అన్నీ చెప్పడంతో పాలు తాగేసేసి ఆరాధ్య హ్యాపీగా నిద్రపోతుంది. ఆరాధ్య పక్కన అక్షయ్ కూడా పల్లవి అవని యొక్క కబుర్లకు అవని పాటలకు చక్కగా నిద్రపోతారు. తన భర్తని తన కూతుర్ని అలా చూసుకొని అవని చాలా సంబరపడిపోతూ ఉంటే, పిచ్చిది, తన భర్త తన కూతురు ఎక్కడో ఉంటే వాళ్ళు నిద్రపోతున్న ఆనందం చూసి సంతోషపడిపోతుంది. నువ్వు వాళ్ళతో కలిసిమెలిసి ఉంటేనే కదా నిజమైన ఆనందం సంతోషం, అదంతా కూడా ఎప్పుడు జరుగుతుందో ఏంటో అని చెప్పేసి స్వరాజ్యం అయితే తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా నైట్ అంతా గొడవ పడుతూ ఉంటే ఇక శ్రీకర్ అంటూ ఉంటాడు, శ్రియా నువ్వు ఇలా మారిపోతావని అస్సలు అనుకోలేదు, నీకు నక్లీస్ ఇచ్చింది పల్లవిని, కానీ నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు, కానీ నువ్వు ఏం చేసినా ఎవరిని ఎంత తప్పుగా అపార్థం చేసుకున్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో శ్రేయ, ఈరోజు మీ నాన్న కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ మన ప్రేమకు యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఈరోజు మన ప్రేమ సక్సెస్ అయ్యింది, మన ఇద్దరం భార్యాభర్తలుగా ఉన్నామంటే దానికి కారణం అవని వదిన, ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావేమో, అందుకోసమే గుర్తు చేశాను అని చెప్పేసి శ్రీకర్ అయితే నిద్రపోతాడు. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వంగానే ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్కి కాల్ రావడంతో, అవునా చాలా సంతోషం, అయితే తప్పకుండా ముందుకు వెళ్దాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, ఈ లోపల పార్వతి కాఫీ తీసుకోండి, ఏంటండి ముఖం అలా వెలిగిపోతుంది అని అంటూ ఉంటే, ఈ గుడ్ న్యూస్ నీ ఒక్కదానికే కాదోయ్, ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పాల్సిందే అని అనటంతో అప్పుడే కాఫీ కోసం అందరూ హాల్లో అయితే ఉంటారు. ఏంటి డాడీ గుడ్ న్యూస్ అంటున్నారు అని చెప్పేసి కోమలి అందరూ అడుగుతూ ఉంటే, ఇంతకీ మన ప్రణతి ఎక్కడుంది అని చెప్పేసి అనటంతో, వస్తుంది ప్రణతి, ఏం లేదమ్మా, మన ఇంట్లో ప్రణతి ఒక్కతే పెళ్ళి కాకుండా ఉంది, తనకు కూడా పెళ్లి చేస్తే తల్లిదండ్రులుగా మా బాధ్యత తీరుతుంది అని ఈ మధ్య ఊరికే జస్ట్ సంబంధాలు చూద్దామని అనుకున్నాను, కానీ మన ప్రణతి వాళ్ళకు చాలా బాగా నచ్చేసిందంట, ఆ అబ్బాయి ఫారెన్లో వెల్ సెటిల్డ్ అయిపోయాడు, ఇక వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అని చెప్పారు, కాబట్టి పెళ్లి పనులన్నీ రెడీ చేసుకోవాలి, ఆ అబ్బాయి కూడా ఇవాళే ఫారెన్ నుంచి వచ్చేస్తున్నాడు అని చెప్పేసి అనగానే, ఏంటి డాడ్ వారం రోజుల్లో పెళ్ళా అని అంటూ ఉంటే, మనకెందుకమ్మ కంగారు, ఈ రోజుల్లో ఏదైనా సరే త్వరగా ముందుకు వెళ్ళిపోతుంది, అంతా కూడా రెడీ చేసి పెడుతున్నారు కదా అని ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇక వెంటనే, ఏవండి అది కాదండి, ఇంతకీ మన ప్రణతికి అని అంటూ ఉంటే, ఆల్రెడీ నేను ప్రణతితో మాట్లాడిన తర్వాతే ఇప్పుడు మీ విషయం అందరికీ చెప్తున్నాను అని రాజేంద్ర ప్రసాద్ అనగానే, అంటే
మన చెల్లి పెళ్లి కూతురు అయిపోతుందన్నమాట అని చెప్పేసి ఈ శ్రీకర్ వాళ్ళందరూ కూడా, ఇక కమల్ లాంటి వాళ్ళందరూ కూడా చెల్లిని ఆట పట్టిస్తూ ఉంటే, దగ్గరుండి పెళ్లి చేయాల్సింది మీరేరా, తిరిగి ఆట పట్టిస్తున్నారా అని పార్వతి అంటూ ఉంటుంది. ఇక వెంటనే అప్పుడు రాజేంద్ర ప్రసాద్, అక్షయ్, అవని ఉంటే దగ్గరుండి పెళ్లి ఏర్పాట్లు చేసుకునేది, కనీసం ఈ పెళ్లికైనా అవనిని తీసుకుని రావాలి అని చెప్పేసి మన అక్షయ్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక పార్వతి, ఏమండి ఇంత ఉదయాన్నే గుడ్ న్యూస్ విన్నాం, పెళ్ళికి కూడా ఇంకా టైం లేదు, అందుకోసమే ముందు టెంపుల్కి వెళ్దామండి, ఈ పెళ్లి పనులు మనం స్టార్ట్ చేసే లోపల ఎటువంటి ఆటంకాలు మనకు రాకూడదని చెప్పేసి వెళ్ళి దేవునికి నమస్కారం చేసుకుని వద్దాం పదండి అని అనగానే, సరే అయితే వెళ్దాం పదండి అని చెప్పేసి అందరూ టెంపుల్కి అయితే బయలుదేరుతారు. మరోపక్క అవని వచ్చేసేసి, పిన్ని నేను గుడికి వెళ్ళొస్తాను అని అంటూ ఉంటే, అవునా అమ్మా, నన్నేమైనా రమ్మంటావా అని అంటూ ఉంటే, పర్వాలేదు పిన్ని, గుడి నుంచి కొంచెం దగ్గరలోనే నా వర్క్ కూడా పడింది, అందులోనూ మా సారు అడ్వాన్స్ ఇచ్చారు కదా, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మవారి గుడికి వెళ్దాం అనుకున్నాను, ఈ రోజుకి కుదిరింది, నేను అటు నా వర్క్కి వెళ్ళిపోతాను అని అనగానే, అలాగేనమ్మా అవని, జాగ్రత్త అని చెప్పేసి స్వరాజ్యమైతే అవనిని గుడికైతే పంపిస్తుంది. ఈ రకంగా ఇద్దరూ ఒకేసారి గుడికైతే వస్తారు. గుడిలో అవనిని చూసిన తర్వాత ఇక మన అక్షయ్, మన ప్రణతి వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు. అయితే కావాలని చెప్పేసి పార్వతి అవనిని చూసినప్పటికీ కూడా ఇక కావాలని ఎక్కడ తగ్గకూడదని చెప్పేసి, పంతులు గారు, మా చిన్నమ్మాయి ప్రణతికి పెళ్లి సంబంధం కుదిరింది, మరో వారం రోజుల్లోనే పెళ్ళి, మా అమ్మాయి పెళ్ళి అంగరంగ వైభోగంగా జరగాలి, ఎవరి కన్ను ఎవరి దిష్టి పడుకోకుండా, ఎలాంటి వాళ్ళ చూపు మా ఇంటి మీద పడుకోకుండా, ఎటువంటి ఆటంకం రాకుండా ఉండటం కోసం పూజ చేయండి అని చెప్పేసి అవనిని చూసి అంటూ ఉంటుంది పార్వతి. ఆ మాటలకు అవని చాలా బాధపడుతుంది. అత్తయ్య గారు నన్నే కావాలని అంటున్నారు, ఆ కుటుంబ క్షేమాన్ని కోరుకునేదాన్ని, అటువంటిది నన్నే ఇలా అంటున్నారు అని చెప్పేసేసి ఎంతో బాధతో అయితే టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వస్తూ ఉంటే, అక్షయ్, అవని అవని ప్లీజ్ అవని, ఒక్క నిమిషం ఆగు అవని, ఈ పెళ్లితో అయినా నువ్వు తిరిగి ఇంటికి రావాలి అని నేను కోరుకుంటున్నాను, ఏదో ఒకటి చేద్దామనుకున్నాను, నువ్వేంటవని అలా సైలెంట్గా వచ్చేసావు అని అంటూ ఉంటే, ఏమండి అత్తయ్య గారు నాలాంటి వాళ్ళ కళ్ళు కూడా పడకూడదు అనుకుంటున్నారు, మీరెందుకండి మీ అమ్మగారికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు, నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది, మీ అమ్మగారు ఏదంటే అదే కదా మీకు, అలాంటప్పుడు వ్యతిరేకంగా నిర్ణయాలు ఎలా తీసుకుంటారు, వెళ్ళండి, మళ్ళీ అత్తయ్య గారు మిమ్మల్ని పిలుస్తున్నట్టున్నారు అని చెప్పేసి ఇక వెంటనే అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ లోపల అక్క 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 అవని అక్క ఆగు, ఏంటి అదిరిపోయిందా జలకు, ఆ ఇంట్లో చివరాఖరకు పెళ్ళి అవుతున్నప్పటికీ కూడా నీకు ఎటువంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ అయితే అందదు, ఇక నువ్వు ఆ ఇంటికి పూర్తిగా దూరం అయిపోయావి అనుకో, అలా కొంతకాలం అయిపోయిన తర్వాత అక్షయ్ బావగారంతలో అక్షయ్ బావగారే నీకు విడాకులు కూడా ఇచ్చేస్తారు, దగ్గరుండి చూస్తూ ఉండు, ఈ పెళ్ళి తర్వాత జరిగే పెళ్ళి ఎవరిదనుకుంటున్నావు, అక్షయ్ బావగారికి నీకు విడాకులు ఇప్పించేసేసి మరో పెళ్లి చేస్తారు అత్తయ్య గారు, ఇవాళ అత్తయ్య గారు నిన్ను కనీసం ఒక గడ్డి పూచను చూసినట్టు కూడా చూడలేదు, ఇది చాలదు నువ్వు జీవితంలో ఎంత పతనం అయిపోయావో అని తెలియటానికి అని చెప్పేసి పల్లవి రెచ్చిపోతూ ఉంటుంది. అయితే ఈ లోపల అవని కింద కొంగటంతో, పాపం అవని అక్క నా కాళ్ళు పట్టుకొని నీకు నేను పోటీకి రాను, నిన్ను ఓడిపోయానని క్షమాపణ కోరుతుందేమో అని చెప్పేసి పల్లవి అనుకుంటూ ఉంటుంది. కానీ అవని తన చేతిని మట్టిలో పెట్టి మట్టితో తుడుచుకున్న తర్వాత పల్లవి చంప పగల కొట్టేయడంతో పల్లవి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. అవని అని అంటూ ఉంటే, ఏయ్ ఇంకొక మాట మాట్లాడావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు, మామూలుగా అయితే నీ చంప చెల్లు అనిపించేదాన్ని, కానీ గుడిలో నీలాంటి పాపాత్మలను తాకడం నాకు ఇష్టం లేదు, అందుకోసమే నా చేతికి ఇసుక అంటించుకొని మరీ నీ చంప పగల కొట్టాను, ఏంటి నన్ను నువ్వు ఆ ఇంటికి రాకపోవటం కాదు, నోరు తెరిస్తే నీలాంటి వాళ్ళ పరిస్థితి మెడ ఇక ఇంటి నుంచి బయటికి వెళ్ళటం కాదు, జైల్లో చిప్పకూడు తింటావు, గుర్తుపెట్టుకో, నేనైనా బయటకు వచ్చిన తర్వాత ఆనందంగా సంతోషంగా బతుకుతున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను, కానీ నీలాంటి వాళ్ళకు 4 గోడల మధ్యలో నిలబడడం కాదు కదా, జైల్లో సంఖ్యలు లెక్క పెట్టుకొని ఉండటమే నీ పరిస్థితి అవుతుంది, గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఇక పల్లవికి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇక వీళ్ళందరూ గుడికి అయితే నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పల్లవి వచ్చేసేసి వాళ్ళ నాన్నతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా అంత పని చేస్తుందా, అయినా చెంపలకు పగల కొడుతుంటుంటే నువ్వెలా ఊరుకుంటున్నావు బేబీ అని అంటూ ఉంటే, కానీ నాన్న ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేస్తాను, ఇంకా ఇంకా ఇంకా
ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవనిని చీకొట్టేటట్టు చేయాలి. ముఖ్యంగా అక్షయ్ బావగారికి ఎక్కడో కొంచెం ప్రేమ అనేది భార్య మీద ఉంది. ఆ ప్రేమ మూర్తిగా పోవాలి. అక్షయ్ బావగారి మైండ్లో ప్రేమ కనుక పోయింది అనుకో, బావగారు తప్పకుండా రెండో పెళ్లికి ఒప్పుకుంటారు. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చచ్చినట్టు ఓకే చేయాల్సిందే అని అనగానే, అక్షయ్ మనసులో ప్రేమను తొలగించడానికి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు బేబీ అని అంటూ ఉంటే, ఏం చేయాలనుకుంటున్నానా, గుడిలో చంప పగలు కొట్టించుకున్నాను. దానితో నా బ్రెయిన్ మరింత షార్ప్గా పనిచేస్తుంది డాడ్. ఇప్పుడు మావయ్య గారు వచ్చేసేసి ప్రణతికి పెళ్లి సంబంధం చూశారు. కానీ అవని దగ్గరికి వెళ్ళి అవనికి ఇండైరెక్ట్గా వాళ్ళ చేత వీళ్ళ చేత తెలిసేటట్టు చేసి, ఆ పెళ్లి కొడుకు అస్సలు మంచివాడి కాదు, ఆ పెళ్లి కొడుకు ఆస్తి కోసమే ప్రణతిని పెళ్లి చేసుకుంటున్నాడు అని తెలిసేటట్టు చేశామే అనుకో, అవని అక్క అప్పటి నుంచి ఈ పెళ్లిని ఎలా ఆపాలా అని చూస్తుంది. ఇక నట్టింట్లో పెళ్లి ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు చివరాఖరకు ఇంటి ఆడపిల్ల పెళ్లిని అర్ధాంతరంగా ఆపేసింది. ఈ పెళ్లి జరగటం అవనికి ఇష్టం లేదు. తనను ఇంటి నుంచి గెంటేసేసి తన జీవితం నాశనం అయిపోయింది కాబట్టి పెళ్లి పీటల మీద ఒక ఆడపిల్ల జీవితం కూడా తాళి కట్టుకోకుండా ఉంటే అలానే జీవితం నాశనం అయిపోతుంది. నేను నీ కూతురు లాంటి దాన్ని అంటావు కదా, ఇప్పుడు నీ కూతురికే జీవితం నాశనం అయింది అని చెప్పేసేసి ఇక అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసేటట్టు జరిగేటట్టు చేసి చూపిస్తాను అని అనగానే, అమ్మ అవని, అమ్మ పల్లవి, అసలు మీ మావయ్య గారు సంబంధం చూశారంటే అది చాలా వరకు పర్ఫెక్ట్గానే ఉంటుంది. అలాంటప్పుడు అవని ఎలా నమ్ముతుంది అని అంటూ ఉంటే, అయ్యో డాడ్, అవన్నీ నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటాను. ఇక రేపటి నుంచి ఈ పెళ్ళిని అంగరంగ వైభోగంగా జరిపించాలని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటే, ఈ పెళ్ళిని ఎలాగైనా నట్టింట్లో పీటల మీద ఆపాలి అని చెప్పేసి అవని ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఇంట్లో ఉన్న ప్రణతి జీవితం నాశనం అయిపోతుంది. ప్రతి ఒక్కరికి కూడా అవని మీద కక్ష పెరుగుతుంది. బావగారికి అయితే ముఖ్యంగా కోపం పెరిగి, అవనికి నా చెల్లెల జీవితం నాశనం చేస్తావా అని డైవర్స్ అయితే ఇచ్చేస్తారు. బావగారు మరో పెళ్లి చేసుకుంటారు. నాతో పోటీకి వచ్చిన అవనికి అయితే పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది అని చెప్పేసి పల్లవి అయితే ప్లాన్ చేస్తుంది. బేబీ, నీ ప్లాన్ సూపర్ ఉంది, వర్కౌట్ అయితే దీనికి మించిన ప్లాన్ ఏమీ లేదు, ఆల్ ద బెస్ట్ బేబీ అని అనగానే, ఓకే డాడ్, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పేసి మన పల్లవి అయితే వెళ్ళిపోతుంది. ఇక అవని ప్రణతికి పెళ్ళి అన్నమాట. ప్రణతి కూడా ఒక ఇంటికి వెళ్ళిపోతుంది. ప్రణతి లైఫ్ చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇది ఇలా ఉండగా ఇక ప్రణతి 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 వల్ల కాబోయే భర్త వాళ్ళ చుట్టాలని మాట్లాడుతున్నాను అన్నట్టుగా పల్లవి అంతల పల్లవిని ఆ అవనికి అయితే కాల్ చేస్తుంది. అవనికి కాల్ చేసి, హలో, మీరు అవని గారే కదండి, యాక్చువల్గా మీరు ఆ ఇంటి మంచి కోరుతారని మాకు తెలిసింది. కానీ ఈ నిజం ఎవరితో చెప్పాలో మాకైతే అర్థం కావటం లేదండి. యాక్చువల్గా ఆ ఫారిన్లో ఉన్న అబ్బాయి చాలా చెడ్డవాడు. ఫారిన్లో చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. గొప్ప బిజినెస్ మ్యాన్ అని మీ మావయ్య గారు ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. కానీ ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ప్రణతి గొంతు కోసినట్టే అవుతుంది. కాబట్టి మీరే ఏదో రకంగా చేసి పెళ్ళిని ఆపండి. ఎందుకంటే ఆడపిల్ల జీవితం బాగుండాలని కోరుకునేదాన్ని నేను కూడా. ఈ విషయం ఎవరితో చెప్తే పని జరుగుతుందని ఆలోచించాను. ఇక మీరు ఆ ఇంటి మంచి కోరుతారని తెలిసి మీకు కాల్ చేసి చెప్తున్నాను అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేయడం కాకుండా కొన్ని ఫొటోస్ కూడా పంపిస్తున్నానని చెప్పేసి మార్ఫింగ్ చేసేసి ఎవరో అమ్మాయిలతో దిగిన ఫోటోలు, డ్రింక్ చేస్తున్న ఫోటోలు, ఇటువంటివన్నీ కూడా పంపించడంతో అవని షాక్ అయిపోతుంది. అంటే నిజమే అనమాట, మావయ్య గారు ఎంతగానో ఆలోచించి సంబంధం చూస్తారు. కానీ ఇక్కడ ఇతని గురించి పూర్తిగా తెలుసుకోలేదన్నమాట. అంటే ఈ పెళ్ళిని ఎట్టి పరిస్థితుల్లో ఆపి తీరాల్సిందే. ఇతని గురించి ఇంకా నేను మొత్తానికి అయితే ఎంక్వైరీ చేసి తీరాల్సిందే అని మన అవని అనుకుంటూ ఉంటుంది. అక్కడేమో వాళ్ళేమో పెళ్లి చూపు ఇక పట్టు చీరలు, నగలు, షాపింగుల్లో ఆనందంగా తేలి మునుగుతూ ఉంటారు. పెళ్లి రోజు కూడా రానే వచ్చేస్తుంది. పెళ్లి రోజు నాటికి అవని వచ్చేసేసి పెళ్ళి ఆపాలని చెప్పేసేసి తాళిబొట్టు కట్టే టయానికి ఈ పెళ్ళి జరగకూడదు మావయ్య గారు అని చెప్పేసి అనగానే, అసలు నిన్నెవరిక్కడికి రానిచ్చారు? శుభమా అని నా కూతురికి నేను పెళ్లి చేసుకుంటుంటే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మర్యాదగా వెళ్ళిపోతావా వెళ్ళవా? లేకపోతే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళని పిలిపించి నిన్ను మెడ పట్టుకొని బయటకు గెంటాల్సి వస్తుంది అని పార్వతి అంటూ ఉంటుంది. నన్ను మెడ పట్టుకొని బయటకు గెంటినా సరే నేను చెప్పి తీరాల్సిందే.
అని చెప్పేసేసి ఈ పెళ్లి జరగకూడదు. ఆ పీటల మీద కూర్చున్నవాడు ఆస్తి కోసం ఇదంతా పెళ్లికి ఒప్పుకున్నాడు, కానీ ప్రణతిని ఏలటానికి కానీ కాదు అని చెప్పేసేసి అంటూ ఉంటే, ఏంటండి ఈ గోల అని అవతల వాళ్ళు అంటూ ఉంటారు. శుభమాని నా కూతురు పెళ్లి జరుగుతుంటే నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటేసని కక్ష పెట్టుకొని నా కూతురు జీవితం కూడా నీలాగే నాశనం అయిపోవాలని ప్లాన్ చేసి ఈ రకంగా అబద్ధాలు మాట్లాడుతున్నావా? ఛీ, నీ మీద ఉన్న కొంచెం ఇంట్రెస్ట్ కూడా పోయింది, వెళ్ళు ఇక్కడి నుంచి అని చెప్పేసేసి ఇక పార్వతి అంటూ ఉంటే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వదినెందుకు ఇలా మాట్లాడుతుంది అన్నట్టుగానే ఆలోచిస్తూ ఉంటారు. కానీ అవని చెప్పిన మాట ఎవరు వినకపోవటంతో ఇక అవని వెంటనే మీకు సాక్ష్యాధారాలు చూపిస్తాను చూడండి అని చెప్పేసేసి అంటుంది. ఇక పల్లవి అయితే దొరికిపోయింది. నేను ఏదో మాఫింగ్ చేసిన ఫోటోలను చూపించాను, ఇక అవని పని అయిపోయింది, గోవిందా గోవిందా అని పల్లవి అనుకుంటూ ఉంటే, కానీ మన అవని అంతకుముందు ఇంట్రాగేషన్ అంతా కూడా చేస్తూ ఉండటంతో ఆల్రెడీ ఆ అబ్బాయికి ఫారిన్లో ఒక పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత తనకు ఒక పాప కూడా ఉంది. కాకపోతే ఇండియాకి వచ్చినప్పుడు ప్రణతిని ఇక్కడ పెట్టి ఇండియాలో కూడా బిజినెస్ స్టార్ట్ చేసి ఇక ఇండియాలో ప్రణతి, ఫారెన్లో తన భార్య, ఈ రకంగా డబ్బు కోసం ప్రణతిని పెళ్లి చేసుకుంటున్నాడన్న విషయం తెలుసుకొని ఆల్రెడీ తనకు పెళ్ళైన భార్య, తనకు పుట్టిన కూతురు ఈ వీడియోలు అన్నీ కూడా చూపించడంతో ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ప్రతి ఒక్కరు కూడా. మావయ్య గారు, తిను ఆల్రెడీ తన పేరెంట్స్కి కూడా తెలియకోకుండా ఫారిన్లో పెళ్లి చేసుకొని ఎప్పుడో సెటిల్ అయిపోయాడు. తనకు ఒక కూతురు కూడా. మనం ఇస్తున్న కట్న కానుకలకు, ఆస్తి అంతస్తులకు ప్రణతిని పెళ్లి చేసుకోవాలని ఈ ప్లాన్ చేశాడు అని చెప్పేసి అవని నిరూపించడంతో రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా వాడి చెంప పగల కొడతాడు. ఇక వెంటనే పోలీసులకు కాల్ చేసి నీలాంటి వాళ్ళను, ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్న వాళ్ళను వదిలిపెట్టకూడదు అని చెప్పేసి అనగానే అవని పోలీసులకు ఫోన్ చేసి పంపిస్తుంది. ఈ లోపల పీటల మీద తన కూతురు జీవితం ఏమైపోయేదాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉండగా ఇక వెంటనే మన పార్వతి, ఈ పెళ్ళికి నేను రావద్దన్నాను, నీలాంటి వాళ్ళు అక్షింతలు వేయకూడదు అని ఎంతో మాటలు అన్నాను, కానీ నువ్వు రాకతో నా కూతురు జీవితం ముడిపడింది. నా కూతురు జీవితం ఈరోజు ఒక ఘాటుకి చేరింది, లేకపోతే నాశనం అయిపోయేది. పెళ్ళి అయిపోయి ఒక కూతురు ఉన్న తండ్రిని నా కూతురికిచ్చి పెళ్లి చేసేసేవాళ్ళం. అమ్మ అవని, ఈ ఒక్క విషయంతో నువ్వు మా మీద కోపం లేకుండా అత్తవారింటి గౌరవం, అత్తవారింటి మంచి కోరుతావని అర్థమైంది. నిన్ను మెడపట్టుకుని బయటకు గెంటేసినప్పటికీ కూడా నా కూతురు జీవితం బాగుండాలని ఆలోచించావు చూడు. నిజంగానే నీలాంటి కొడలు ఇంటికి ఒక్కలుంటే చాలు, ఆ ఇల్లు ఎప్పుడూ కూడా అందంగా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మ అవని, చిన్నదానివి అయిపోయావు. ఇక నిన్ను అనవసరంగా మెడపట్టుకుని బయటకు గెంటేశాను, నీ తప్పేమీ లేదు అని నా మనస్సాక్షి నాకు ఇప్పుడు చెప్తుంది. నన్ను క్షమిస్తావు కదమ్మా అవని అని చెప్పేసి పార్వతి అయితే క్షమాపణ కోరుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న పల్లవికి, ఛా, నేనేంటి ఏదో వాడు చెడ్డవాడు అని ఇక చిన్న శాంపిల్ ఇచ్చాను, వాడు నిజంగానే చెడ్డవాడు, పెళ్ళయ్య కూతురు కూడా ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇదేదో అవనికి బాగా ఉపయోగపడిపోయినట్టుందే అని చెప్పేసి పల్లవి అనుకుంటూ ఉంటే చివరాఖరికి పల్లవి ప్లాను మన అవనికి ఎంతలా కలిసి వస్తుందంటే తిరిగి మళ్ళీ నిర్దోషిగా కడిగిన ముత్యంలాగా ఇంట్లోకి అడుగుపెట్టినంతగా పల్లవి ప్లానే మన అవనికి అయితే కలిసి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ వీడియో. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని